కార్యాలయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ఈ పాదాలు గడపకుండా నా పయనం సాగలయా ఈ పాదాలు గడపకుండా నా పయనం సాగలయా ప్రార్థనని పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే విధానము ప్రార్థనలో నాకున్నది వెల్లగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడినది భద్రకపోవుట అసాధ్యము ప్రార్థనలో నాకున్నది వెల్లగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడినది భద్రకపోవుట అసాధ్యము
తడపకుండా నా పయనం సాగదయా. ఇప్పుడు 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 మీకు ఏదైనా ఆసక్తి ఉంటే, ఆలోచన ఉంటే, దేవుడి పొందుతుందని నమ్మకం ఉంటే దేవున్న చోట్ల మోకరించండి. మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రభువుని అడుగుతాను. మోకాళ్ళు ఏలేదైనా శరీరమైన బలహీనతలు ఉంటే మీరు అక్కడే నిలబడి చేతులు, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మనసులో చాలా కష్టం ఉంది కదా, చాలా కష్టం నీకు ఉంది కదా, చాలా సమస్య నేను చుట్టుకుంటుంది కదా, చాలా అప్పులు బలహీనతలు ఉన్నాయి కదా. నీ కష్టాల్లో ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగేవారు లేరు కదా, నువ్వు బలపరిచేవారు లేరు కదా, నిన్ను ఓదార్చేవారు లేరు కదా. యేసు దగ్గర ఒకసారి ఒక కన్నీరు తుడు, నువ్వు విడిచిపెట్టి యేసయ్య పాదాలు తడుపు. ఒక కన్నీటి చుక్కని హృదయంలోంచి వచ్చి పాదాలు తడిపితే నీ పాదాలు తడపకుండా పయనం సాగదయా. దానియేలంతటి వాళ్ళం కాదు, ఏలి అంతటి వాళ్ళు కాకపోయినా, ఎలీషా అంతటి వాళ్ళు కాకపోయినా విధవరాలి ప్రార్థన దేవుడు పెట్టాడు. మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతున్నా, దోసేలేదు నీ బిడ్డలు మోసింది మారని రోధిస్తున్నావు కదా, నీ భక్త నీ మాట వింటానని రోధిస్తున్నావు కదా. నువ్వు ఇప్పుడే నీ కన్నీటి చక్కలను యేసయ్య పాదాలు తడిపిన ఎడలా గొప్ప విజయాన్ని చూస్తే ఓడిపోనివాడు యేసయ్యా. ఓడిపోనివాడు నిందల పాలైన రోజైనాడు, ఓడిపోనివాడు ఓటమి పాలైన రోజైనాడు, ఓడిపోనివాడు యేసయ్యా. ఓడిపోనివాడు.
ఫాదర్ తండ్రులు ప్రార్థన చేస్తే నీకు విజయం, నీ కుటుంబానికి విజయం. ఎవరు ఎన్ని ఏదైతే చూపించినా వాళ్ళకే అది తిరిగి కొట్టుకునే కాక, నీ భక్తి జీవితాన్ని ప్రశ్నించిన వారికి తిరిగి వాళ్ళకే శ్రమలు వచ్చును గాక, నీ నుండి శ్రమ తొలగిపోవును గాక, నీ నుండి నింద తొలగిపోవును గాక. నిందను పోవడానికి, శ్రమను పోవడానికి బలమైన దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. అనుభవించు యేసయ్యా, 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 నీ పాదాలు తడపకుండా పయనం సాగదయ్యా. రెండు చేతులు జోడించి ప్రభు దగ్గరగా, ప్రభు దగ్గరగా, ప్రభు దగ్గరగా ఆయన నీ ముందున్నాడు. తెలుసమ్మా, నీ ముందున్నాడమ్మా, నీ ప్రక్కన నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు కాదు, మనుషులు కాదు, నిన్ను చూసేది మనుషులు కాదు, నిన్ను ధైర్యపరిచేది మనుషులు కాదు, నీ అగ్ని లాంటి పరీక్షల్లో నిన్ను బయలుదేరిచేది మనుషులు కాదు. ఆయన గొప్ప కృప, ఆయన మంచి కృప, నిన్ను కాలిపోకుండా రక్షించే కృప, నిన్ను నీటిలో మునిగిపోకుండా కాపాడే కృప. నీ కృపే నాకు బలం అని దేవుడి సభలో చెప్పబడుతుంది. నీ ముందున్నాడు దేవుడు, నీ పక్కన్నాడు దేవుడు, నీ వెనకన్నాడు దేవుడు. నీ నెత్తి మీద చేస్తూ దీవిస్తున్నాడు దేవుడు. నీ నెత్తి మీద చేసి దేవుడు దీవిస్తున్నాడు. నేను ఉదయం పగిలిపోయింది, నేను ఉదయం పగిలిపోతే నీళ్లు కారిపోతున్నా, నీ కళ్ళ నుంచి కారిపోతుంది. ఆపమన్న ఆపుతుంది, దానికి ఆపం బాగా కన్నీళ్ళు చూసి వేసి ఇప్పుడు నేను ఎత్తుకుంటాడమ్మా, ఇప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఎత్తుకుంటాను. ఎత్తుకుని ముద్ద ఆడుతున్నాడు. ఎందుకమ్మా నీకు అధైర్యం, ఎందుకమ్మా అధైర్యం? కన్నీళ్ళేనమ్మా, నువ్వు కన్నీళ్ళు కాల్చుతున్న దేవుడు ఆయన తెలుస్తున్నాడు. సమాధానం నీటికి వచ్చును గాక, కృపతోడుగా ఉండును గాక, నీ కన్నీళ్ళు తొడబడును గాక, నీకు ఆనంద ఆశీర్వాదం దయచేది గాక, ప్రభు కృప నీకు మెండుగా ఉండదు గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా, ఎంత చక్కని వాక్యాన్ని మాకు ఇచ్చారు. మంచి సేవకుని ప్రార్థన కోసం ఎంతో సత్యాలు బోధించారు. ఆ సంఘం అంతా ఆసక్తితో చూశారు. ఇక్కడ కొంతమంది ఇతర సంఘం పెట్టి కూడా ఉన్నారు. ఒక మేలు పొందాలని ఎవరి ప్రాయంలో ఎంతో దుఃఖాలు, ఎన్నో సమస్యలు, వృద్ధాప్యములు, ఎన్నో సమస్యలు, నడువయసుకి వారికి ఎన్నో కష్టాలు వెంటాడుతూ ఉన్న సందర్భంలో ఈ సన్నిధికి వచ్చారు. దుఃఖంతో ఉన్నాడు, చూసిన దేవుడిగా ఉన్నాడు. నీ దుఃఖ దేవుడు సమాప్తమవుతాడు, నీ దుఃఖ దేవుడు సమాప్తమవుతాడు. నీ దుఃఖానికి ప్రతిగా పూదన్నలు పొందుదురుగా, నీ దుఃఖ బలహీనతలకు ఆనందాన్ని పొందుదురుగా. ప్రభుత్వం తోడుగా ఉండదుగా చెప్పిన మాటలు మా జీవితాల్లో నెరవేర్చమని ఆరాధన ఊహించుకుని వెళ్తున్నాం. రాత్రికి సభ బిడ్డలతో మాట్లాడారు. కార్యాలు జరగడానికి అన్నీ కూడా సమకూర్చి నడిపించుకోండి. దేవుడితో నింపండి. సమస్తమైన ఘనత ప్రభావాలు మీరే పొందమని. ఇంటికి వెళ్ళి కొద్ది విశ్రమించి సాయంకాలం 6 గంటలకే బిడ్డలందరూ రావడానికి సాధించండి. మేము కూడా ప్రభు 6 గంటలకి నుండి శుభ ప్రార్థనలో ఎవరికి పాట ఇవ్వాలో, ఎవరికి మాట ఇవ్వాలో, ఎవరికి వాక్యం ఇవ్వాలో, ఏమేమి చేయాలో ప్రభు
ఆ సభానంతరము సంస్కారాలను ఉంది, దాన్ని ముగించుకోవాలి. రేపు అర్ధరాత్రి ఆదివారం మేమేం చేయాలో తెలియని తోచని పరిస్థితి మాకుంది కనుక అన్ని కూడా నువ్వు సమకూర్చి దేవునితో నింపమని, ఆశలతో నింపమని, మాట విని బిడ్డలను ముందుకు తీసుకురామని, మాటను అనుసరించి నడుచుకునే వాళ్ళని ముందు పెట్టమని సాధించండి. సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ దేవజనులు రాజుగారు తన యొక్క కుమార్తె మా మధ్యకు ఉన్నారు కనుక వారు తిరిగి ప్రయాణం కూడా తోడుగా నేను నడిపించుకోవాలి. తమ్ముళ్ళు కుమారులుగా ఉండే ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు వారు కూడా వారి కుటుంబాలు లేక వారి వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు తెచ్చింది. సంఘ పెద్దలుగా, సంఘ విశ్వాసులుగా భోజనాలు సిద్ధపరిచి వారి కానుకలు ఇచ్చి వారు ఎంతో మంది ఉన్నారు కనుక మేము ఎక్కడ అవమానపాలు కాకుండా, ఎక్కడ నిందపాలు కాకుండా మా చేయి పైకుండేలాగా సాయం చేయండి. మేము తలెత్తుకునేలాగా సాయం చేయండి. వేరే చేసి మంచి సాయంకాలం అందరినీ మేము తృప్తిగా పంపించేలాగా సాయం చేయండి. దాని సంస్కారాలకు ముందు గర్భఫలాల కొరకు పళ్ళు ఇచ్చి ప్రార్థించే మాకు ఉంది కనుక ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నాము. సాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభు మీరే పొందమని యేసయ్య నామములో ప్రార్థించేటుకుంటున్నాను. పరమ తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం, సమాధానం నేను బిడ్డలారా మనకును, మన కుటుంబాలకు, మన సంఘ పరిస్థితులు, వాక్యం అందించిన దాసునికి, మన కుటుంబానికి, చే రోజున సకల పరిశుద్ధులకు, మన గ్రామానికి దేవసారి సదా అనుభవంతో నడిపించును. యేసు